హైదరాబాద్ అమీర్పేట్ ప్రిస్టిన్ కేర్ జాయ్ హాస్పిటల్ డ్రగ్ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. నిందితుడు ఆసిఫ్ పాత నేరస్తుడిగా గుర్తించారు. 2024లో ఆసిఫ్ ను అరెస్ట్ చేశారు పేట్ బషీరాబాద్ పోలీసులు. గత ఏడాది అక్టోబర్లో ముంబై నుంచి తీసుకొచ్చిన ఎండీఎంఏ డ్రగ్ ను అమ్ముతూ ఉండగా పట్టుకున్నారు. తర్వాత 2025 మేలో బెయిల్ పైన బయటకొచ్చిన ఆసిఫ్ ఈజీ మనీకి అలవాటు పడి డ్రగ్స్ విక్రయించడం ప్రారంభించాడు. అమీర్పేట్లోని ప్రిస్టిన్ కేర్ జాయ్ హాస్పిటల్లోని కేఫ్టేరియాలో జాయిన్ అయిన తర్వాత గుజరాత్లోని తన స్నేహితుడు మూసాను ఎండీఎంఏ డ్రగ్ కొరియర్లో పంపాలని అడిగాడు. దీంతో 10 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ ను ఆసిఫ్ కు కొరియర్ చేశాడు మూసా. 10 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ లో 5 గ్రాములు తాను తీసుకుని మరో 5 గ్రాములు అమ్ముతూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది ఈగల్ టీం. తర్వాత ఆసిఫ్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు అధికారులు. నిందితుడి నుంచి 5 గ్రాముల ఎండీఎంఏ, ఒక సెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు. సెల్ ఫోన్ డేటా ఆధారంగా కన్జ్యూమర్ల లిస్టుని సేకరిస్తున్నారు పోలీసులు. అంతేకాదు హాస్పిటల్లోనే కొంతమంది సిబ్బందికి డ్రగ్ అమ్మినట్టుగా అనుమానిస్తున్నారు అధికారులు. అయితే ఆసిఫ్ కు తమ ఆసుపత్రిలో సంబంధం లేదంటుంది యాజమాన్యం. ఆసుపత్రిని థర్డ్ పార్టీకి లీజ్ కిచ్చామని చెబుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ప్రైవేట్ హాస్పిటల్లోని కెఫిటేరియానే డ్రగ్స్ కు అడ్డాగా మార్చుకున్నాడు. చివరకు డ్రగ్స్ అమ్ముతూ పోలీసులకు చిక్కాడు ఆసిఫ్ అనే వ్యక్తి. ప్రస్తుతం మనం చూస్తున్న అమీర్పేట్లోని ధరంకరణ్ రోడ్ లో ఉన్న ఇది ప్రిస్టిన్ కేర్ జాయ్ హాస్పిటల్. ఈ హాస్పిటల్లో కెఫిటేరియాలో వారం రోజుల క్రితం ఆసిఫ్ గౌలానీ అనే వ్యక్తి కెఫిటేరియా మేనేజర్ గా చేరాడు. అతను నిన్న మాదక ద్రవ్యాలను ఎండీఎంఏ డ్రగ్ ను విక్రయిస్తుండగా ఈగల్ టీమ్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. ఇతను గతంలో 2024లో డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు. పేట్ బషీరాబాద్ పోలీసులు ఇతన్ని అరెస్టు చేశారు. ఆ తర్వాత 2025లో ఇతను జైలు నుంచి బయటకు వచ్చాడు. జైలు నుండి బయటికి వచ్చిన తర్వాత తన స్నేహితుడైన గుజరాత్ కు సంబంధించిన మూసాను 10 గ్రాముల ఎండీఎంఏ కొరియర్ ద్వారా పంపించాలని అతను రిక్వెస్ట్ పెట్టాడు. దీంతో అతను 10 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ ను ఇతనికి పంపించాడు. పంపించిన తర్వాత అతను 5 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ ను తాగాడు. మిగిలిన 5 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ ను విక్రయించడానికి ప్రయత్నిస్తుండగా ఈగల్ పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఇతనికి సంబంధించి ఇతని దగ్గర నుండి అంటే ఆసిఫ్ నుండి ఒక సెల్ ఫోన్ తో పాటు 5 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. గుజరాత్ రాష్ట్రంలోని భావనగర్ జిల్లాకి సంబంధించిన వాడు ఈ ఆసిఫ్ గౌలానీ అనే అతను. ఇతను హైదరాబాద్ లో చదివాడు. ఆ తర్వాత ఈజీ సంపాదన కోసం గోవాకి వెళ్లాడు. అక్కడ మాదక ద్రవ్యాలను అమ్మడం ద్వారా సులభంగా డబ్బులు సంపాదించవచ్చని భావించాడు. ఆ క్రమంలోనే ముంబైకి 2024లో వెళ్లి అక్కడ ఎండీఎంఏ డ్రగ్ ను కొనుగోలు చేసి హైదరాబాద్ కు వచ్చి వాటిని విక్రయిస్తుండగా పేట్ బషీరాబాద్ పోలీసులకు పట్టుబడడం, మళ్లీ బయటికి వచ్చిన తర్వాత యథావిధిగా అదే డ్రగ్ దందాన్ని కొనసాగిస్తున్నాడు. అది కూడా ఏకంగా ప్రైవేట్ హాస్పిటల్లో కెఫిటేరియా మేనేజర్ గా పనిచేస్తూ అక్కడ డ్రగ్స్ ను విక్రయించడానికి ప్రయత్నించడం ఇప్పుడు తీవ్ర కలకలం అయితే రేపుతుంది. ఆసుపత్రి మేనేజ్మెంట్ మాత్రం తమకు ఆసిఫ్ కి ఎలాంటి సంబంధం లేదు, అతను కేవలం కెఫిటేరియా అవుట్సోర్సింగ్ సిబ్బంది మాత్రమే, కెఫిటేరియా సిబ్బంది అతను నియమించుకున్నారు కాబట్టి తమ ఆసుపత్రికి ఎలాంటి సంబంధం లేదని మరొక వైపు ఆసుపత్రికి సంబంధించిన మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. మరొక వైపు కేసులు ఈగల్ కి సంబంధించిన సిబ్బంది మాత్రం ఆసిఫ్ ని ఆసుపత్రి ఆవరణలోనే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. అతని నుంచి 5 గ్రాముల ఎండీఎంఏతో పాటు ఒక సెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన ఘటన అయితే చోటు చేసుకోవడం జరిగింది. కెమెరామెన్ రాకేష్ తో రాధాకృష్ణ, ఎన్టీవీ.